అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ మహాశివుడు మెడలో కపాలమాల ఎందుకు ధరించాడో మీకు తెలుసా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఆ తల్లి పార్వతీదేవి ఒకసారి శ్రీ పరమేశ్వరుని ఒక ప్రశ్న అడిగింది. ప్రభు, మీరు సృష్టి, స్థితి, లయ యొక్క పరమకర్త, మీరు భావబంధాలను తొలగించే మహాదేవుడు, అయితే మీ మెడలో ఉన్న కపాలమాల ఎందుకు అని పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి అడిగింది. అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడంట. ప్రతి కల్పంలో కొత్త బ్రహ్మ మరియు కొత్త నారాయణుడు జన్మిస్తారు. కపలం ముగిసిన తర్వాత వాళ్ళు కాలంలో మిళితమైపోతారు. దేవి, ఈ మాలలో ఉన్న పుర్రలు ఎవరో తెలుసా? ఇవన్నీ అప్పుడు ఉనికిలో ఉన్న బ్రహ్మ మరియు నారాయణులవి. ఈ మాల వేలాది నారాయణులు మరియు బ్రహ్మల తలతో తయారు చేయబడింది అని ఆ మహాశివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ కపాలమాల సృష్టి, స్థితి, లయకి అర్థం. ఇది ఆదితోనే అంతం లేని సత్యాన్ని సూచిస్తుంది. ప్రతి బ్రహ్మ, ప్రతి నారాయణుడు ఒక కాల పరిమితిలోనే ఉంటారు. కానీ శివుడు మాత్రం అనాది, అనంతుడు. ఆయనను కాలం ప్రభావితం చేయదు. నేను కాలజ్ఞానిని, లింగం వద్ద స్థితి చేస్తూ ఉన్నాను. నా మెడలో ఉన్న ఈ మాల కాలచక్రాన్ని సూచిస్తుంది. నేను సృష్టి, స్థితి, లయలకు అధిపతి. అందుకే నేను ఈ మాలను ధరించాను. ప్రపంచంలో అన్ని మారిపోతూ ఉంటాయి, కానీ శివుని తత్యంత మంత్రం శాశ్వతమైనది. ప్రతి కల్పంలోనూ కొత్త బ్రహ్మ మరియు నారాయణులు పుడతారు, కానీ శివ తత్వం అనాది, అనంతమైనది. ఈ మాల కాలచక్రాన్ని, జగత్తు మార్పును, శివుని మహిమ నిత్యమైన రూపాన్ని సూచిస్తుంది. అందుకే శివుడు కపాలమాలను ధరించుకుంటాడు. కాలం కంటే అతీతుడుగా నిలుస్తాడు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.